వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టు గ్లోబల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారుపై దాడికి యత్నించారు 30 మంది యువకులు. బోనాల వేడుకలకు వెళ్తుండగా ఘటన జరిగింది. ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. వాహనాలను అడ్డుగా పెట్టి తన కాన్వాయ్ ని అడ్డుకున్నారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గన్మన్ దగ్గర ఉన్న గన్ కూడా లాక్కునేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ పంపించాడు. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఎయిర్పోర్ట్ లో తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ బెదిరింపు మెయిల్ గా తేల్చారు అధికారులు. ఏసీబీ కోర్టు తీర్పుతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సెంట్రల్ జైలు వద్ద పెద్ద సంఖ్యలోకి చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా వారంతా నినాదాలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి నోటీసులు జారీ చేసింది సిట్. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. నారాయణ స్వామి సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానంలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది. 45 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్ లో తిరిగి సేఫ్ గా విమానం ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తిన తిరుపతి హైదరాబాద్ విమానంలో 220 మంది ప్రయాణికులున్నారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తిరుపతి ఎయిర్పోర్ట్ లో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాముడిలా ఉన్న తనని రావణుడిని చేయొద్దు అని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. నిన్న మంత్రిపై రమేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజని. ఇప్పటికే విచారణకు రావాలంటూ స్వయంగా నోటీసులు ఇచ్చారు పోలీసులు. జగన్ రెండుపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ వీరిపై కేసులు పెట్టారు పోలీసులు. ఇవాళ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. జిల్లాలోని గుడిబండ మండలంలో జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. అనంతరం మడకశిర పట్టణంలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో చర్చ్ కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం నీరు ఆకకుండా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఫైర్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజల్లో జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి. రాచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలన్నారు కందాళ ఉపేందర్ రెడ్డి. జీవో 49 రద్దు చేయాలంటూ ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. బస్టాండ్కే పరిమితమయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాని కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ కారిడార్ గా మారుస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 49 ని తీసుకొచ్చింది. జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో ప్రధాన రహదారి బురదమయం కావడంతో బీజేపీ నేతలు రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్లు పాడవడంతో మీర్జంపేట, కిష్టంపేట, మొట్టపల్లి గ్రామాలకు వచ్చే ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వాలు మారినా కష్టాలు తీరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో దొంగలకి దేహశుద్ధి చేశారు స్థానికులు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి బీరువా పగలుగొట్టి చోరీలకి పాల్పడ్డారు. స్థానికులు కేకులు వేయడంతో దొంగల్ని పట్టుకుని వారి నుంచి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్శించారు ఆయన కుమార్తె క్రాంతి.
అనంతరం తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ముద్రగడకు కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న ఆహారంపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. పిల్లలకు చక్కెర రహిత ఆహారం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. భవిష్యత్తులో మధుమేహం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. త్వరలో అంగన్వాడీలకు చక్కెర రహిత ఆహారం పంపిణీ చేయబోతున్నారు. భవిష్యత్ లక్ష్యాలపై ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తోందన్నారు. 2040 కల్లా మనిషిని చంద్రుడిపైకి పంపించి తిరిగి భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోందంటున్నారు నారాయణన్. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ అధ్యక్షులుగా మాజీ కౌన్సిలర్ గట్టుపల్లి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కమిటీతో ప్రమాణం చేయించారు ఎమ్మెల్యే. నేతలంతా సమిష్టిగా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు అరవింద్ బాబు. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, ఉమ్మడి ఆదిలాబాద్లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇవాటి నుండి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. 8 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 8 అంశాలపై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ట్రంప్ మధ్యవర్తిత్వం వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతున్నాయి ఇండియా కూటమి ఎంపీలు. అయితే ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సిద్ధమంటోంది కేంద్రం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనమే తనకు ముఖ్యమన్నారు. దేశ ఐక్యతకు రాజకీయ విభేదాలు అడ్డు కావద్దని చెప్పారు. సురక్షిత భారత్ కోసం పార్టీలన్నీ కట్టుబడి ఉండాలన్నారు. జాతీయ భద్రత కోసం పార్టీలన్నీ సహకరించుకోవాలని సూచించారు శశి థరూర్. బ్రిటన్, మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిటన్ ప్రధాని కీత్ స్టార్మర్ ఆహ్వానంతో ప్రధాని ఎల్లుండి బ్రిటన్లో పర్యటించబోతున్నారు. బ్రిటన్ పర్యటన ముగిశాక ఈ నెల 25న మోదీ మాల్దీవ్స్ కు వెళ్తారు. జూలై 26న మాల్దీవుల 60వ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. జిల్లా కార్యదర్శులతో తలపెట్టిన సమావేశాన్ని తమిళగ వెట్రి కళిగం అధినేత విజయ్ వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం ఈ నెల 24న నిర్వహించే అవకాశం ఉంది. మొబైల్ యాప్ ఆవిష్కరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్ లో ఎమ్మెల్యే పదవికి అన్మోల్ గగన్ మాన్ చేసిన రాజీనామాని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఆమెకు స్వయంగా తెలిపారు. దీంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని వెల్లడించారు ఆప్ ఎమ్మెల్యే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. ఆయనకు 86 సంవత్సరాలు. అమితాబ్ బచ్చన్ హీరోగా డాన్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు చంద్ర బారోట్ గత కొన్నాళ్లుగా పల్మనరీ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్న ఆయన చికిత్స ఫలించక కన్నుమూశారు.